డిఎస్సి వాయిదా వేయాలని కోరినందుకు నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధం అణిచివేతలకు గురిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు. మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలంటూ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన కోదండరాం నిరుద్యోగుల నిరసనపై సమాధానం చెప్పాలన్నారు. తక్షణమే డిఎస్సిని వాయిదా వేయాలని, లేనిచో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ డిఎస్సి అభ్యర్థి కాళ్ళన పోలీసు ఆయన కాళ్ళ మీద పడుతున్నాడు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ గెలిపించుకుంటే తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి ఇలా పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కించుకునేటువంటి పరిస్థితి. దయలేదా మీకు? ఇంత నిర్దాక్షిణ్యంగా ఇంత ఘోరంగా ఇలా నిరుద్యోగులు పోలీసు కాళ్ళ మీద పడితే కూడా కనికరం లేదా మీకు? వాళ్ళతో కనీసం మాట్లాడి ఇట్లా కాదు, ఇట్లా చేస్తాం, ఇప్పుడు చేస్తాం, ఇట్లా చేస్తామని చెప్పడానికి కూడా లేదు. వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళు ఏం తప్పు చేసారు? మెగా డిఎస్సి పెట్టండి, మాకు చదువుకోవడానికి ఒక 3 మాసాల టైం ఇవ్వండి అని అన్నాడు. 3 మాసాల టైం ఇవ్వండి అంటే రెస్పాన్స్ లేదు. ఇదే పరీక్ష హాల్ టికెట్లో రిలీజ్ చేస్తాం, మేము ఇట్లానే పెడతాం, మీరు ఇట్లానే ఉంటాం అనేటువంటి తప్ప ఇప్పటి వరకు కనీసం చలించలేదు. ఒక మంత్రి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు చలించలేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, మీరు మాట్లాడినటువంటి ఎన్నికల అంశాలలో ఏవైతే ఉన్నాయో, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ప్రియాంక గాంధీ, ఇదే రాహుల్ గాంధీ, ఇదే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు 24 లోపు ఆ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలు చెప్పి ఇలా తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులందరినీ కూడా మోసం చేసినారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? తెలంగాణ విద్యార్థులు కనీసం